ఓకే. సో, మనం జావా స్క్రిప్ట్ ఈరోజు సెషన్‌లో వచ్చేసి మనం జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకుంటాం. అసలు మనకు జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు? ఆల్రెడీ మనకు ఒక వెబ్ పేజ్‌ని డెవలప్ చేయడం కోసం హెచ్‌టీఎంఎల్ ఉంది, సీఎస్ఎస్ ఉంది. అయినా మనం జావా స్క్రిప్ట్‌ని ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకున్నాం అనుకోండి. ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేస్తాం. ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెచ్1 ట్యాగ్ కానీ లేకపోతే బాడీ ట్యాగ్‌లో డైరెక్ట్‌గా కంటెంట్ రాసింది కానీ రాస్తే అది ఓన్లీ స్టాటిక్‌గానే మనం డెవలప్ చేయగలుగుతాం. మనం ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడే డిస్కస్ చేసాం. హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి మనం ఓన్లీ స్టాటిక్ పేజెస్ మాత్రమే డిస్ప్లే చేయగలం. అంతేనా? అంటే కంటెంట్ అనేది చేంజ్ అవ్వదు. ఒకసారి మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్1 ట్యాగ్ తీసుకున్నారు. ఆ హెచ్1 ట్యాగ్ లోపల ఐఎమ్ హెచ్1 ట్యాగ్ అని రాశారు. ఒకవేళ మీరు ఎన్నిసార్లు పేజ్ రిఫ్రెష్ చేసినా ఏమైనా చేంజెస్ అవుతుందా? దాని మీద క్లిక్ చేస్తే ఏమైనా చేంజ్ అవుతుందా? ఓన్లీ హెచ్‌టీఎంఎల్ రాసినప్పుడు. ఓకే. సో మనకు ఎలాంటి చేంజ్ అనేది అంటే మీ యొక్క హెచ్‌టీఎంఎల్ పేజ్ని యూజ్ చేసి హెచ్‌టీఎంఎల్ యొక్క టెక్నాలజీని మనం యూజ్ చేసి స్టాటిక్ పేజెస్ని మాత్రమే డెవలప్ చేయగలుగుతున్నాం. అంటే ఓన్లీ యూజర్కి ఒకే స్క్రీన్ మనం ఓన్లీ ఒకే ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించగలుగుతున్నాం. మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఇంకో ట్యాగ్ రాసి మళ్ళీ ఆ పేజ్ చేంజ్ చేసి అప్డేట్ చేసుకోవాలి. అంతేనా? సో నెక్స్ట్ అది కూడా వీటికి ఎలాంటి స్టైల్స్ కూడా ఉండవు. జస్ట్ ఒక బాడీ పార్ట్ ఒక పర్సన్ యొక్క ఇన్నర్ థింగ్స్ మాత్రం ఉండవు. అంటే ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అదే మీరు దానికి సంబంధించిన స్టైల్స్ని అప్లై చేయాలి అని అంటే కలర్ చేంజ్ చేసుకోవాలి. మనకు బై డిఫాల్ట్గా ఏమొస్తుంది హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వచ్చేస్తుంది, టెక్స్ట్ యొక్క కలర్ వైట్లో వచ్చేస్తుంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఇందులో జావా స్క్రిప్ట్ అని ఒక సపరేట్ ఫోల్డర్ తీసుకుంటున్నాను. సెషన్ 1.html ఇక్కడ ఆల్ ఫైల్స్. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు డాక్ టైప్ అని తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ అన్నిటికీ రూట్ ట్యాగ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ కాబట్టి ఆ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ బాడీ. ఓకే సారీ హెడ్ తీసుకుంటున్నాం అనుకోండి. హెడ్ లోపల ఒక టైటిల్ అనేది కూడా యూజ్ చేస్తున్నాం. టైటిల్ జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్. సో ఈ టైటిల్ లోపల నెక్స్ట్ బాడీ ఈ బాడీ లోపల మనం ఏదర్ డైరెక్ట్గా కంటెంట్ రాసిన ఓకే ఐఎమ్ లర్నింగ్ జావా స్క్రిప్ట్. ఓకే. సో ఇది యూజర్కి యాజ్ ఇట్ ఈస్గా మనకు డిస్ప్లే అవుతుంది. అంతేనా? మళ్ళీ మీరు చేంజ్ చేసినా మళ్ళీ కోడ్లోకి చేంజ్ చేస్తే తప్ప దానిలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది డైనమిక్గా చేంజ్ అవ్వదు. ఓకే. సో కాబట్టి మీరు ఎప్పుడైతే మీ యొక్క హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉందో ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉన్న పేజ్కి సీఎస్ఎస్ అంటే మీరు ఏదైనా దాన్ని కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఫాంట్ యొక్క స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నారో అంటే మీ యొక్క వెబ్ పేజ్ని బ్యూటిఫుల్నెస్తో మీరు తీసుకొని రావాలనుకుంటున్నారో అప్పుడు మీకు సిఎస్ఎస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సిఎస్ఎస్ని యూజ్ చేసి దాన్ని ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ ఉన్న టెక్స్ట్కి కొంచెం బ్యూటిఫుల్నెస్ మంచి నీట్గా కలర్స్ అప్లై చేసి అవన్నీ చేసుకున్నాం. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తే స్టాటిక్గా కంటెంట్ ఉంటుంది, వాటికి స్టైల్స్ కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చేసింది, టెక్స్ట్ యొక్క కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే. సో అదే మరి సిఎస్ఎస్ని యూజ్ చేసినట్లయితే మనకు సిఎస్ఎస్ స్టైల్స్ని కూడా మనం అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే మీ యొక్క వెబ్సైట్ని బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నామో అప్పుడు మనం వీటిని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఓకే. జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు అని అంటే ఇప్పుడు లైవ్ యాక్షన్స్ పర్ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మ్యాప్ చూసుకోండి. జస్ట్ డిజైన్ చేశారనుకోండి, ఆ డిజైన్ చేస్తే సరిపోదు. మనం ఒక పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఐకాన్స్ కూడా మూవ్ అవుతుంటాయి. ఓకే. మన డెస్టినేషన్ మూవ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా రోడ్ అనే దాని మీద రోడ్ ఒక ప్లేస్ లాగా ఉన్న దాని మీద ఐకాన్తో మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే లైవ్గా పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం డైనమిక్గా మీ యొక్క వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఉన్న వెబ్ పేజ్ని డైనమిక్గా మనం డైనమిక్గా కంటెంట్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే దానికి మీ యొక్క వెబ్ పేజ్కి లైవ్ అనేది క్రియేషన్ తీసుకురావాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ జావా స్క్రిప్ట్ని నేర్చుకోవాలంటే మీకు ముందు ఏం లాంగ్వేజెస్ నేర్చుకోవాలి?
ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఓకే, ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు కంపల్సరీగా HTML బేసిక్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ CSS గురించి కూడా బేసిక్ ఐడియా అయితే ఉండాలి. HTML అండ్ CSS గురించి బేసిక్ ఐడియా మీకుంటే అప్పుడు మీరు జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 3 థింగ్స్. HTML అనేది ఓన్లీ కంటెంట్ డిస్ప్లే చేయడానికి, CSS అనేది డిజైన్ మంచి బ్యూటిఫుల్నెస్గా మీ యొక్క వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడానికి, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఇంటరాక్ట్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బటన్ క్లిక్ చేశాడు, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఒక ఇమేజ్ని బౌన్స్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే రొటేట్ చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే ఆ ఇమేజ్ని పెద్దగా చేయాలని అనుకుంటున్నారు. ఓకే, లేకపోతే ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ డేటాబేస్ నుంచి మీరు డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు, అంటే డైనమిక్గా మార్చాలనుకుంటున్నారు ఆ కంటెంట్ని, అంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు మంచి యానిమేషన్ చేయాలని అనుకుంటున్నారు, అంటే ఏదైనా యూజర్ వచ్చి ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు వాటికి సంబంధించిన యానిమేషన్ యూజర్కి నచ్చినట్టుగా బౌన్స్ చేయడమో, లేకపోతే రొటేట్ చేయడమో, X యాక్సెస్లో రొటేట్ చేయడమో, Y యాక్సెస్లో రొటేట్ చేయడమో, X యాక్సెస్లో బౌన్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే లైవ్నెస్ మీ యొక్క వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్కి లైవ్నెస్ మీరు ఎప్పుడైతే తీసుకొని రావాలి అని అనుకుంటున్నారో అప్పుడు మీకు ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా మీకు జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామో. ఎప్పుడైతే మీ యొక్క వెబ్ పేజ్ ఉందో ఆ వెబ్ పేజ్ని లైవ్కి ఎప్పుడైతే తీసుకొని రావాలనుకుంటున్నారో అప్పుడు మీకు అంటే లైవ్ యాక్షన్స్ దానికి అప్లై చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ మీరు రాయాలి అని అంటే మీకు ముందుగా మీకు కొంచెం HTML గురించి, CSS గురించి తెలుసుకుంటున్నారు. దీనికి ఏమేమి టూల్స్ కావాలి? ఓకే, సో మీరు కోడ్ రాయడానికి ఎనీ ఎడిటర్, ఏ ఎడిటర్నైనా మీరు యూజ్ చేయొచ్చు. అంటే నోట్ప్యాడ్ ప్లస్, ఓకే, విజువల్ స్టూడియో కోడ్, నెట్బీన్స్, ఎక్లిప్స్. ఓకే, సో నెట్బీన్స్, ఎక్లిప్స్ మీ ఇష్టం, మీకు నచ్చిన ఏ టూల్స్, ఎనీ టెక్స్ట్ ఎడిటర్, ఏ టెక్స్ట్ ఎడిటర్లో అయినా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఎనీ టెక్స్ట్ ఎడిటర్ మీరు రాయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నది విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ కూడా మనం విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక HTML కోడ్ రాయడానికి మనకు కొంత సింటాక్స్ అనేది ఉంది. ఎలా రాస్తున్నాం? ఫస్ట్ డాక్ టైప్ అని రాస్తున్నాం, నెక్స్ట్ HTML ట్యాగ్ రాస్తున్నాం, దాని లోపల తీసుకుంటూ వచ్చేస్తున్నాం. అవునా? సేమ్ అలానే కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది మీరు సపరేట్గా ఫైల్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైతే HTML పేజ్ ఉందో ఉన్న HTML పేజ్ లోపలనే స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేసి మనం ఈ జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ అంతా రాసుకుంటున్నాం. ఓకే, సో సేమ్ HTML ఫైల్, ఇప్పుడు ఏదైతే HTML ఫైల్ ఉందో ఆ HTML ఫైల్లోనే మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. అంటే కాకపోతే ఏ ట్యాగ్ యూజ్ చేసుకోవాలి మనం? ఇప్పుడు CSS స్టైల్స్ ఉన్నాయి, ఇంటర్నల్ CSS మీరు అప్లై చేయాలి. ఏ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాం మనం? స్టైల్. హెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ హెడ్ పార్ట్ లోపల స్టైల్ అనేది తీసుకుంటున్నాం. కానీ జావా స్క్రిప్ట్ అనేది మీరు ఎయిదర్ హెడ్లో అయినా రాసుకోవచ్చు, బాడీలో అయినా రాసుకోవచ్చు. కానీ అదే స్టైల్ ట్యాగ్, CSS సంబంధించిన స్టైల్ ట్యాగ్ మాత్రం ఓన్లీ కంపల్సరీ మనం దేంట్లో తీసుకుంటున్నాం? హెడ్ ట్యాగ్ లోపల మాత్రమే తీసుకోగలుగుతాం. కానీ జావా స్క్రిప్ట్ అలా ఏం లేదు, మీరు హెడ్లో అయినా తీసుకోవచ్చు, బాడీలో అయినా తీసుకోవచ్చు. కానీ ట్యాగ్ యొక్క నేమ్ ఏంటి? స్క్రిప్ట్. ఓకే, ట్యాగ్ యొక్క నేమ్ వచ్చేసి స్క్రిప్ట్. దాని టైప్ ఏంటి? ఫైల్ యొక్క టైప్ ఏంటి? ఎదర్ జావా స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్ ఫైల్, రైట్? సో టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, ఈ కోడ్ లోపల అంటే ఓపెన్ అండ్ క్లోజ్ లోపలని మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపలనే మీరు జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ అంతా ఇక్కడే తీసుకుంటారు. జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా కూడా ఇందులోనే రాయాలి. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని మీరు ఐదర్ బాడీలో అయినా రాసుకోవచ్చు, హెడ్లో అయినా రాసుకోవచ్చు, సపరేట్ ఒక ఫైల్ విత్ CSS ఫైల్ని మనం ఎక్స్టర్నల్ CSS తీసుకునేటప్పుడు ఏం చేస్తాం? .css తో స్టోర్ చేసుకుంటాం. సేమ్ అలానే మీరు జావా స్క్రిప్ట్ సంబంధించినంతా కూడా ఒక సపరేట్ JS ఫైల్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐదర్ బాడీలో కానీ హెడ్లో కానీ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు
కమెంట్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్ ఆఫ్ కోడ్స్ అనేది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్స్ ఆఫ్ 1 or 2 లైన్స్ అనేవి రాస్తున్నారు. ఒక 1000 లైన్స్ రాశారనుకోండి, మీరు దేనికోసం యూజ్ చేసినట్టు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో ఒక 10 వేరియబుల్స్ డిక్లేర్ చేశారు, లేకపోతే ఒక 10 ఫంక్షన్స్ డిక్లేర్ చేశారు, లేకపోతే కొన్ని స్టేట్మెంట్స్ రాశారు. అందులో ఏ స్టేట్మెంట్ దేనికోసం రాశారో మనకు తెలియదు, ఐడెంటిఫై చేసుకోవాలి. సో దానికోసం మనం ఏంటంటే కమెంటింగ్ లైన్స్ తీసుకుంటాం. మనం HTML అండ్ CSSలో కూడా వాటిని యూజ్ చేసాం కోడ్ని కమెంట్ చేయడానికి. మీరు ఎప్పుడైతే సింగిల్ లైన్ కమెంట్ చేయాలని అనుకుంటున్నారో అప్పుడు 2 స్లాషెస్ని యూజ్ చేస్తాం. ఇదేంటంటే సింగిల్ లైన్ కమెంట్, సింగిల్ లైన్ కమెంటింగ్ అంటే ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ని మాత్రమే మీరు స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రిప్ట్ ట్యాగ్ లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ అని తీసుకున్నారు అనుకో, ఇందులో వెల్కమ్ అని రాస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఈ స్టేట్మెంట్ అనేది దేనికోసం రాస్తున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీరు సింగిల్ లైన్తో అంటే ఏదైతే మీకు కోడ్ రన్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు సింగిల్ కొటేషన్స్ లోపల రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా రాసిన ఎప్పుడైతే మనం సింగిల్ కమెంట్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ దాన్ని రీడ్ చేయదు. ఓకే, సో మీ యొక్క బ్రౌజర్ అనేది దాన్ని రీడ్ చేయదు, కోడ్ లాగా దాన్ని రీడ్ చేయదు, స్కిప్ చేసేస్తుంది. సో మనం ఎందుకు రాసుకుంటామంటే మనకు డెవలపర్కి ఏం అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు రాసిన స్టేట్మెంట్స్ దేనికోసం రాస్తున్నారో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, తర్వాత మీరు ఆ కంపెనీలో మానేసి ఇంకో పర్సన్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు, అతనికి కూడా ఈజీగా ఐడియా వస్తుంది. ఓకే, ఈ స్టేట్మెంట్స్ని దీనికోసం యూజ్ చేసుకున్నాడు, ఓకే ఈ వేరియబుల్స్ కొన్ని డిక్లేర్ చేసుకున్నాడు, ఈ పర్టికులర్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు, లేకపోతే అడిషన్ కోసం యూజ్ చేసుకున్నాడు, సబ్ట్రాక్షన్ కోసం యూజ్ చేసుకున్నాడు. అవతల మీరు రాసిన కోడ్ అనేది నెక్స్ట్ వాళ్ళకు కూడా ఈజీగా అవ్వడానికి ఏం చేస్తున్నాడు, ఈ కమెంట్ లైన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సింగిల్ లైన్ కమెంటింగ్ ఉంది, మల్టిపుల్ లైన్స్ కమెంటింగ్ కూడా ఉంది. మల్టిపుల్ లైన్స్ మీరు కమెంట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక 4-5 రాశారు. ఈ 4-5 అనేది మీకు వద్దు అని అనుకుంటున్నారు, ఓకే రన్ చేయకూడదు అనుకుంటున్నారు, మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు యూజ్ చేయవలసింది ఏంటంటే స్లాష్ స్టార్ మళ్ళీ స్టార్ స్లాష్ ఇలా యూజ్ చేస్తే ఏమవుతుందంటే వీటి మధ్యలో ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని కంపైలర్ రీడ్ చేయదు, స్కిప్ చేసేస్తుంది. దీనికి మీరు ఇక్కడ ఎందుకు కమెంట్ చేస్తున్నారంటే కొన్నిసార్లు లైన్స్ రాసిన తర్వాత మనకు వర్క్ అవ్వచ్చు, కోడ్ వర్క్ అవ్వకపోవచ్చు, లేకపోతే మీకు ఏదన్నా మీ యొక్క నెక్స్ట్ డెవలపర్ కానీ లేకపోతే మీకే ఒక ఐడియా కోసం చూసుకోవాలనుకుంటారు. అంటే కమెంట్ చేసిన దాన్ని బ్రౌజర్ అనేది రీడ్ చేయదు. ఓకే, సో మన ఐడెంటిటీ కోసం మనం ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 టైప్ ఆఫ్ కోడ్ రాసాం, అడిషన్ కావాలనుకోండి దానికి 4-5 టైప్స్ ఆఫ్ రాసాం, కానీ మనకు ఒకటే అవసరం ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, మిగతా వాటిని కమెంట్ చేసుకొని ఉంచుకొని దాని ఒకదాన్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇలా మీరు జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ని ఎయిదర్ హెడ్లో అయినా బాడీలో అయినా రాసుకోవచ్చు, సపరేట్ ఒక ఫైల్ కూడా తీసుకోవచ్చు, JS ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు వాటిని ఏ ట్యాగ్ లోపల తీసుకోవాలి, జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ మీరు ఎప్పుడైతే రాస్తున్నారో అదంతా కూడా ఏంటంటే స్క్రిప్ట్ ట్యాగ్ లోపలనే తీసుకోవాలి. ఓకే, సో మనకు ఇప్పుడు యూజర్కి అవుట్పుట్లో డిస్ప్లే చేయాలనుకోండి, ఇప్పుడు మనకు అదే HTML అయితే ట్యాగ్స్ ఉన్నాయి, H1 ట్యాగ్ ఉంది, H2 ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, ఇమేజ్ లాగా ఇట్లా మనకు ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ట్యాగ్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనకు జావా స్క్రిప్ట్లో అవుట్పుట్ చూపించడానికి మీ యొక్క బ్రౌజర్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఓన్లీ 3 గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు ఏదైతే రాస్తున్నారో అది యూజర్కి డిస్ప్లే అవుతుంది. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ inside the double quotes it will display in body. ఓకే, ఈ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు ఏదైతే రాస్తున్నారో అది మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇందులో డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. HTML సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నెక్స్ట్ మీకు వస్తుంది, అప్పుడు బ్రీఫ్గా డిస్క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్లో ఏం చేశారంటే ఒక్కొక్క థింగ్ని బట్టి సపరేషన్ చేసుకున్నాడు, ఆబ్జెక్ట్స్ వైజ్గా సపరేషన్ చేసాం. ఇక్కడ డాక్యుమెంట్ వెబ్ పేజెస్కి సంబంధించిన దాన్ని డాక్యుమెంట్ అని అంటాం. నెక్స్ట్ ఇన్నర్ HTML. ఓకే,
సో ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఏంటనంటే ఆ నేమ్లోనే ఉంది చూడండి, ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలా రాస్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక H1 ట్యాగ్ రాయాలనుకోండి. ఈ H1 ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్ అనేది యూజర్కి డిస్ప్లే అవుతుంది. అవునా? సో ఈ రాసిన కంటెంట్ని మనం జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి చేసుకోవాలి అని అంటే ఏదైతే ఇన్నర్ హెచ్టిఎంఎల్ లోపల మనం రాస్తున్నాం అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ లోపల మనం ఆ కంటెంట్ అనేది డైనమిక్గా ఇస్తున్నాం, అంటే జావాస్క్రిప్ట్ త్రూ ఇస్తున్నాం. అలా యూజ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా డిస్ప్లే, దీనికి ఎలాంటి హెచ్టిఎంఎల్ బాడీ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తే ఏది రాస్తున్నామో అది డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే ఏవైతే మీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఉన్న వాటి మధ్యలో డిస్ప్లే చేయడానికి. ఓకే, ఇది మీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల ఇక్కడ కంటెంట్ మీరు ఎప్పుడైతే డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారో జావాస్క్రిప్ట్ వేరియబుల్లో ఉన్నది లేకపోతే ఒక ఫంక్షన్ రిటర్న్ అవుతున్న వాల్యూ కానీ, సో ఎప్పుడైతే మీరు డైనమిక్గా మీ యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి కంటెంట్ సెట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ని యూజ్ చేసుకుంటాం. ఆ నేమ్ కూడా దానికి ఎందుకు ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాడంటే హెచ్టిఎంఎల్ లోపల మనం రాస్తున్నాం కాబట్టి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ లోపల మనం రాస్తున్నాం కాబట్టి దాన్ని ఇన్నర్ హెచ్టిఎంఎల్ అన్నాడు. సో దానికి సింటాక్స్ ఏంటి, ఎలా రాసుకోవాలి? ఓకే, సో మనం సిఎస్ఎస్లో కూడా ఏదైనా సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయాలనుకోండి, మనం ఏదైనా ట్యాగ్ నేమ్ ద్వారా కానీ క్లాస్ నేమ్ ద్వారా కానీ ఒక సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. అవునా? క్లాస్ అని ఎప్పుడు మనం రాసి తీసుకుంటాం. ఇక్కడ జావాస్క్రిప్ట్లో మనం ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తామంటే ఐడి అనే ఆట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సెలెక్టర్. ఓకే, ఐడి ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ అనేది ఇంపార్టెంట్. 1 అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్కి, ఐడి యొక్క నేమ్ 1. ఇక్కడ మీరు ఆ ఎలిమెంట్ని ఫస్ట్ గెట్ చేసుకోవాలి జావాస్క్రిప్ట్లోకి. ఓకే, ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ మీరు జావాస్క్రిప్ట్లోకి గెట్ చేసుకోవాలి. కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని గెట్ చేస్తున్నాం దేని ద్వారా? బై ఐడి ద్వారా గెట్ చేస్తున్నాం. ఇక్కడ ఐడి యొక్క నేమ్ ఏముందో ఐడి నేమ్ అనేది రాయాలి. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ లోపల ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క ఐడి నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఐడి నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని యూజ్ చేసుకోవాలి. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు ఏదైతే రాస్తున్నారో ఆ కంటెంట్ అనేది ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, whatever your content within a double quotes, it will display inside your HTML element. ఓకే, ఏదైతే మీరు ట్యాగ్ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్ ట్యాగ్ యొక్క ఐడి ఏదైతే ఇస్తున్నారో ఆ ఐడి ద్వారా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ విండో డాట్ అలర్ట్ అని ఇంకోటి ఉంది. ఓకే, సో ఈ విండో డాట్ అలర్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు దేనైతే తీసుకుంటున్నారో ఓకే అది మీకు టాప్లో డిస్ప్లే అవుతుంది, అంటే ఒక అలర్ట్ బాక్స్ లాగా పైన టాప్లో వస్తుంది. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయి, అది బాడీ లోపలనే మనం ఇస్తే యూజర్ దాన్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, ఓకే స్కిప్ చేయొచ్చు. అలా కాకుండా మనం పైన టాప్లో ఒక అలర్ట్ బాక్స్ లాగా ఇచ్చామనుకోండి, దాన్ని క్లోజ్ చేసేంత వరకు మిగతా ఏ పర్ఫార్మెన్స్ కూడా మనకు జరగదు. సో దానికోసం మనం అలర్ట్ని యూజ్ చేస్తాం, ఒక సపరేట్ విండో లాగా దీన్ని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ కూడా అంతే, మీరు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో అది ఒక అలర్ట్ బాక్స్ లాగా ఓపెన్ అయ్యి ఆ కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల దేన్నైతే రాస్తున్నారో అది ఆ బాడీలో ఒక విండో లాగా ఓపెన్ అయ్యి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో 3 అవుట్పుట్స్ అంటే మీరు యూజర్కి చూపించడానికి 3 అవుట్పుట్స్ ఇప్పుడు నేర్చుకున్నారు. అవుట్పుట్ పార్ట్స్లో 3 నేర్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు 1 by 1 రాద్దాం. చెప్పండి నాకు ఫస్ట్ డైరెక్ట్గా నార్మల్ ఇది బాడీ HTML, దీంట్లో మనం జావాస్క్రిప్ట్ సంబంధించిన కోడ్ రాయాలంటే ఏ ట్యాగ్ని యూజ్ చేసుకోవాలి? స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఐదర్ హెడ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, బాడీలో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను స్క్రిప్ట్ ట్యాగ్ని హెడ్లో యూజ్ చేస్తాను. స్క్రిప్ట్ ఓకే టైప్ టెక్స్ట్ ఆర్ CSS సారీ జావాస్క్రిప్ట్. ఓకే నెక్స్ట్
క్లోజ్ యువర్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపలనే మనం కంటెంట్ ఓకే డైరెక్ట్గా డిస్ప్లే చేయాలంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లేకుండా డైరెక్ట్గా డిస్ప్లే చేయాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు ఏదైతే రాస్తున్నారో అది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే డబుల్ కొటేషన్స్ లేకుండా కూడా రాయచ్చు, డబుల్ కొటేషన్ రాస్తే ఏదైతే రాస్తున్నా అది డిస్ప్లే అవుతుంది. ఓకే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే సేమ్ డిస్ప్లే అయిందా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఐఎమ్ లర్నింగ్ జావా స్క్రిప్ట్ అనేది ఇది బాడీలో ఉన్నది. ఓకే సో బాడీలో ఏం లేదు, రిమూవ్ చేసేస్తాను. ఓకే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్ ప్రోగ్రామ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకు, HTML ఏవైతే ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ లోపల మనం డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. ఓకే ఒక H4 ట్యాగ్ తీసుకుంటాం. ఈ H4 ట్యాగ్ లోపల జావా స్క్రిప్ట్ సంబంధించిన కంటెంట్ అనేది డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. అంటే జావా స్క్రిప్ట్లో రాసిన కోడ్ ద్వారా డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. దానికి మనం ఏ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నాం, ఐడిని యూజ్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ ఐడి యొక్క నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఇచ్చిన నేమ్ని అక్కడ తీసుకోవాలి. అప్పుడు ఈ యొక్క HTML ఎలిమెంట్ని దేని ద్వారా ఓకే సో అది ఎందుకు మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అని అంటే రీజన్ ఏంటంటే, హలో వినిపిస్తుంది నా వాయిస్? ఇక్కడ వేయడం వల్ల ఎందుకంటే ఇక్కడ వేరియబుల్లో ఇచ్చిన వాల్యూ ఫస్ట్ ఈ ఎలిమెంట్ లోడ్ అవ్వట్లేదు. ఓకే దానివల్ల మనకు ప్రాబ్లం ఏమైందంటే మనకు ఆ ఎలిమెంట్ లోడ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఫస్ట్ ఈ ఎలిమెంట్ లోడ్ అవుతుంది, తర్వాత ఇది లోడ్ అవుతుంది. కాబట్టి ఆ వేరియబుల్ ఇచ్చిన వాల్యూ లేదు కాబట్టి మనకి ఇక్కడ నల్ వాల్యూ అని చూపెట్టింది ఇంతకుముందు. ఓకే సో మనం రన్ చేసిన ఎగ్జాంపుల్లో ఇన్నర్ HTML టెక్స్ట్ కానీ లేకపోతే ఇన్నర్ HTML యూజ్ చేసినప్పుడు దాంట్లో నల్ వాల్యూ వస్తుంది దానికి. అదే మీరు బాటంలో రాసేసరికి ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ లోడ్ అయ్యి తర్వాత ఇది లోడ్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకే సో మీరు HTML స్క్రిప్ట్ ట్యాగ్ని HTML ఎలిమెంట్స్ లోడ్ అయిన తర్వాత తీసుకోండి. ఓకే మ్యాక్సిమం రావాలి, కొన్ని వాటిలో బ్రౌజర్స్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఓల్డ్ వర్షన్స్ మీరు ఏవైనా యూజ్ చేస్తున్నా ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకునేటప్పుడు ఓకే ఆ స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత మీరు తీసుకోండి. అంటే ఎలిమెంట్స్ ఏవైతే కంప్లీట్ అవుతున్నాయో కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోండి. ఓకే మళ్ళీ చూడండి ఎందుకు ప్రాబ్లం అంటే ఎప్పుడైతే మనం లోడ్ చేస్తున్నామో హెడ్లోంచి లోడ్ చేసినప్పుడు మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. అంటే HTML ఎలిమెంట్ ఫస్ట్లో లోడ్ అవ్వాలి, లోడ్ అవ్వట్లేదు, ముందే డేటా అనేది ఏదైతుందో అది లోడ్ అవుతుంది, అందుకే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. దాని బదులు మీరు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని బాటంలో రాసుకోండి. అంటే వేరియబుల్స్ డిక్లరేషన్ ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు దీనికి యూజ్ చేసుకోవాలి. ఫంక్షన్ కాలింగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు హెడ్ పార్ట్లో మనం రాసుకోవాలి. వాటి గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తున్నామండి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మీరు ఇలా తీసుకోండి. ఓకే సో హాయ్ అనేది కూడా మీకు అక్కడ డిస్ప్లే అయింది. టెక్స్ట్ మీరు ఏదైతే రాస్తున్నారో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఐఎమ్ లర్నింగ్ జావా స్క్రిప్ట్. ఓకే ఐఎమ్ లర్నింగ్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఇంకోటి డాక్యుమెంట్ విండో డాట్ అలర్ట్. ఓకే సో విండో డాట్ అలర్ట్ ఏంటంటే ఎప్పుడైతే మీకు అలర్ట్ బాక్స్ లాగా మీరు ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు మీరు విండో డాట్ అలర్ట్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ అలర్ట్ బాక్స్ అని ఇస్తుంది. ఓకే సేమ్ ఓకే ఫస్ట్ మీకు ఈ అలర్ట్ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత రిమైనింగ్ కంటెంట్ అంతా లోడ్ అవుతుంది. ఓకే
అంటే ఎప్పుడైతే మీరు యూజర్కి పర్ఫెక్ట్ మెసేజ్ అతను కంపల్సరీ యూజర్ చూడాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు అలర్ట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, యూజర్ దాన్ని స్కిప్ చేయకూడదు, కంపల్సరీగా దాని గురించి తీసుకోవాలని అనుకున్నప్పుడు మీరు యూజ్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. అవుట్పుట్ చూడడానికి అంటే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి డాక్యుమెంట్ డాట్ రైట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అండ్ విండో డాట్ అలర్ట్. ఇన్నర్ హెచ్టిఎంఎల్ని యూజ్ చేసేటప్పుడు ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇన్నర్ హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తున్నారో అది కంటెంట్ ఏదైతుందో ఆ కంటెంట్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లోపల డిస్ప్లే చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ రాసినప్పుడు డైరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో మీరు ఇక్కడ సింగిల్ కొటేషన్స్ అయినా యూజ్ చేయండి, డబుల్ కొటేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు. డిపెండ్స్, మనం కొన్నిసార్లు పిహెచ్పి లోపల కూడా జావా స్క్రిప్ట్ కోడ్ రాసినప్పుడు మల్టిపుల్ డబుల్ కొటేషన్స్ వచ్చినప్పుడు సింగిల్ కొటేషన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సింగిల్ కొటేషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్ మీ ఇష్టం. అర్థమైందా? మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? హలో, No, sir. Clear, sir. No, sir. పంపినమైన రానే కదా. ఓకే, మీకు కోడు అది రెండు షేర్ చేస్తా ఒకసారి. మీరు డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నారా మీ ప్రాక్టీసెస్? WhatsApp లో అవుట్పుట్స్ చూస్తున్నాను సార్.